టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు వింటేనే యూత్లో ఓ విచిత్రమైన వైబ్రేషన్. కేవలం తాను చేసే సినిమాలతోనే కాదు, సమాజం పట్ల అతనికి ఉన్న బాధ్యత, ఎవరికి అన్యాయం జరిగినా చలించిపోయే తత్వం ఆయన్ని ప్రజలకు బాగా దగ్గర చేసింది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్యపరిచే సాధనం అని భావించే పవన్ కళ్యాణ్ గారు తన సినిమాల్లోనూ యూత్ను ఇన్స్పైర్ చేసే ఏదో ఒక పాట ఉండేలా చూసుకునేవారు. ఒక యంగ్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ పవర్ స్టార్గా తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి ప్రవేశించి అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు తన విలువైన సేవలు అందిస్తున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తన పవర్ ఏంటో చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నేడు. దీంతో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే స్పెషల్ గిఫ్ట్లు వస్తున్నాయట. అయితే మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా గిఫ్ట్లు ఇస్తున్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు 5 కోట్ల విలువ చేసే ఒక కార్ని గిఫ్ట్గా ఇచ్చారట. ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ అయ్యారట. ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో.